అది ముగిసిన తర్వాత అతని తదుపరి స్థలం ఒక చిన్న టీ షాప్. అక్కడి యజమానికి రాత్రిపూట ఖాతాలు రాయడానికి అహ్మద్ సహాయం అవసరం. అహ్మద్కు గణితంలో మంచి నైపుణ్యం ఉండేది. అతను త్వరగా ఖాతాలు రాసి ముగించేవాడు. అన్నీ పూర్తయినప్పుడు సమయం రాత్రి 12 గంటలు దాటేది. ఒక కప్పు టీ తాగేలసిన శరీరంతో అహ్మద్ తన గుడిసె వైపు నడిచేవాడు. ఆకాశంలో నక్షత్రాలు మిలమిలలాడుతూ ఉండేవి. అతని మనసులో ఒకే ఒక ప్రార్థన, అల్లాహ్, నీవు అన్నీ చూస్తున్నావు కదా, నాకు ఓపిక ఇవ్వు. ఆ రాత్రి నగరంలోని రద్దీ లేని ఒక వీధిలో ప్రిన్సిపాల్ రాజశేఖర్ సర్ కారులో ఇంటికి తిరిగాడు. స్కూల్ వార్షికోత్సవం ముగిసిన తర్వాత అతను చాలా సంతోషంగా ఉన్నాడు. రాత్రి ఆలస్యంగా కొంతమంది స్నేహితులతో పార్టీ ఉండేది. మంచి మత్తులో ఉన్న అతను పాటల లయకు తల ఊపుతూ కారు నడిపాడు. అకస్మాత్తుగా వెలుగులేని ఒక కాలువ కింద ఎవరో ఒక వృద్ధ మహిళ కూర్చుని ఎవరికోసం ఎదురుచూస్తున్నట్టు అతని దృష్టిలో పడింది. దగ్గరలోతున స్కూల్లో అలసినట్టు కనిపించే ఒక రూపం. రాజశేఖర్ సర్ కారు ఆపి బయటకు దిగాడు. దగ్గరకు వెళ్ళినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. అది తన స్కూల్లోని అహ్మద్. అతను తన చేతిలోని బ్యాగ్ నుండి ఆహారం తీసి ఆ వృద్ధ మహిళకు ఇస్తున్నాడు. ఆహారం తిన్న తర్వాత వృద్ధ మహిళ అహ్మద్ తలపై సున్నితంగా నిమిరి ఏదో చెప్పింది. ఆ తరువాత అహ్మద్ ఆ వృద్ధ మహిళను తాకి కొద్ది దూరంలో ఉన్న ఒక చిన్న ఇంటికి తీసుకెళ్లాడు. రాజశేఖర్ సర్ అహ్మద్ను అనుసరించాడు. ఆ వృద్ధ మహిళను ఇంటిలో వదిలి అహ్మద్ నేరుగా టీ షాప్కు వెళ్లాడు. అక్కడికి వెళ్లి టీ షాప్ యజమానితో మాట్లాడి షాప్ ఖాతాలు రాసిచ్చాడు. అప్పటికే సమయం రాత్రి 12 దాటింది. జోలీ అన్నీ పూర్తి చేసి అలసినట్టు రోడ్డుపై నడిచే అహ్మద్ రూపం రాజశేఖర్ సర్ మనసులో ఒక షాక్ కలిగించింది. తన క్లాస్ రూంలోని చీకటి మూలలో ఎగతాళి విని తలవంచిన అహ్మద్ను అతను అప్పుడు చూడలేదు. రాత్రి చల్లదనంలో ఎవరి సహాయం లేకుండా ఇతరులను సహాయించడానికి తిరిగే ఒక హీరోని అతను చూశాడు. ఇప్పటివరకు చూడని ఎగతాళిలో దాగి ఉన్న ఆ మంచి మనసును రాజశేఖర్ సర్ గుర్తించాడు. అతని గుండె బద్దలైంది. తాను ఎంత పెద్ద తప్పు చేశానని అతన్ని బాధపెట్టింది. మత్తు అంతా దిగిపోయింది. అతని కళ్ల నుండి కన్నీళ్లు ఊరుతూ ఉన్నాయి. మత్తు యొక్క ఆలస్యం తొలగిన తరువాత రాజశేఖర్ సర్ మనసులో భయం, అపరాధ భావన ఒకేసారి కలిగాయి. అతని కళ్ల ముందు కనిపించిన దృశ్యం ఒక షాక్తో అతని హృదయంలో గుచ్చుకుంది. తన స్కూల్లో అత్యంత అవహేళనకు గురైన విద్యార్థి రాత్రి సమయంలో ఇతరులకు వెలుగునిచ్చే హీరో అని అతను కలలో కూడా ఊహించలేదు. అహ్మద్. ఆ పేరు అతని మనసులో కొత్త అర్థాన్ని కనుగొంది. అతను మంచం నుండి లేచి కిటికీ వైపు నడిచాడు. బయట స్వల్ప చంద్రకాంతి. తన జీవితంలో ఇప్పటివరకు చూడని ఒక సత్యాన్ని ఆ రాత్రి అతను గుర్తించాడు. తాను ప్రిన్సిపాల్, పిల్లలకు జ్ఞానమందించాల్సినవాడు. కాని అహ్మద్ వంటి ఒక బాలుడి నిజమైన జీవితాన్ని చూడడానికి తనకు సాధ్యం కాలేదని అతన్ని బాధపెట్టింది. తన కొడుకు అరుణ్ణన్ని సౌకర్యాలలో పెరిగినవాడు. అతను ఎప్పుడూ అహ్మద్లాగా కష్టపడలేదు. బహుశా అందుకే అరుణ్కు ఇతరుల పట్ల సానుభూతి లేదు. రాజశేఖర్ సర్ తన కొడుకు గురించి ఆలోచించాడు. తన రద్దీ జీవితంలో కొడుకును గమనించడానికి లేదా అతన్ని ప్రేమించడానికి తనకు సాధ్యమైందా? మరుసటి రోజు ఉదయం రాజశేఖర్ సర్ ఎప్పటికంటే ముందుగా స్కూల్కు చేరుకున్నాడు. అతని ముఖంలో ఎప్పటి నవ్వు లేదు, బదులుగా ఒక రకమైన ఆలోచన భారం. స్టాఫ్ రూంకు వెళ్లి కూర్చుని అహ్మద్ యొక్క అడ్మిషన్ రికార్డులను తీసి చూశాడు. అహ్మద్ తండ్రి మొహమ్మద్, తల్లి ఫాతిమా. తండ్రి చనిపోయాడని, తల్లి కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుందని రికార్డులలో ఉంది. ఇన్నాళ్లు తాను ఈ వివరాలను గమనించలేదని ఆలోచించి అతనికి సిగ్గుగా అనిపించింది. అతను అహ్మద్ గురించి రహస్యంగా విచారణ మొదలుపెట్టాడు. స్కూల్లోని ప్యూన్ రషీద్ను పిలిచి అహ్మద్ వివరాలు అడిగాడు. రషీద్ అహ్మద్ యొక్క పొరుగువాడు. సర్హమద్ మంచి బాలుడు. అతని తల్లి కష్టపడి అతన్ని చదివిస్తోంది. అతను స్కూల్ విడిచిన తరువాత నేరుగా జోలీకి వెళతాడు. రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకుంటాడు. రషీద్ చెప్పాడు. రాజశేఖర్ సర్ మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. రామన్ అన్న హోటల్
జోలీ రమణి అమ్మ టీ షాప్ ఖాతాలు అన్నీ అతనికి కొత్త సమాచారం. తాను చూసిన దృశ్యాలు నిజమని అతనికి నమ్మకం కలిగింది. ఆ రోజు మధ్యాహ్నం రాజశేఖర్ సర్ తన కారులో అహ్మద్ జోలీ చేసే స్థలాలకు వెళ్లాడు. రామన్ అన్న బండి కనిపించినప్పుడు అతను కారు ఆపాడు. రామన్ అన్నతో మాట్లాడాడు. అహ్మద్ మంచి బాలుడు సర్. అతను నా కొడుకులాంటివాడు. అతను లేకపోతే నాకు ఈ జోలీ ఒంటరిగా చేయడం కష్టం, రామన్ అన్న చెప్పాడు. రాజశేఖర్ సర్ హోటల్కు వెళ్లాడు. హోటల్ యజమానితో మాట్లాడినప్పుడు అహ్మద్ యొక్క కఠినాధ్వానం గురించి అతను వాచాలంగా మాట్లాడాడు. అతనిలాంటి ఆత్మవిశ్వాసం ఉన్న బాలుడిని నేను చూడలేదు సర్. అతని కుటుంబం గురించి ఆలోచిస్తే నాకు బాధగా ఉంది. చివరగా అతను రమణి అమ్మను కలవడానికి వెళ్లాడు. రమణి అమ్మ గుడిసె తలుపు తెరిచినప్పుడు బీదరికం కష్టాల ప్రపంచం అతని ముందు స్పష్టమైంది. రమణి అమ్మ అహ్మద్ గురించి వాచాలంగా మాట్లాడింది. అతను నా కొడుకు సర్. అతను లేకపోతే నేను ఆకలితో చనిపోయేదాన్ని. అతను ఎప్పుడూ నాకు ఆహారం తెస్తాడు. అతని ప్రార్థన నా శక్తి. రమణి అమ్మ కళ్ళు నీళ్లతో నిండాయి. రాజశేఖర్ సర్ తన కళ్ళు నీళ్లతో నిండడాన్ని ఆపలేకపోయాడు. తాను ఇప్పటివరకు చూసిన ప్రపంచం ఎంత చిన్నదో అతనికి అర్థమైంది. ఆ రాత్రి రాజశేఖర్ సర్కు నిద్రపట్టలేదు. అహ్మద్ యొక్క నిష్కపటమైన ముఖం, అతని కఠినాధ్వానం, అతని దయ అన్నీ అతని మనసులో నిండిపోయాయి. తాను అహ్మద్తో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా అతని మనసులో స్పష్టమయ్యాయి. ఎగతాళి విని తలవంచిన అహ్మద్ను చూడనట్టు నటించడం, అతని లంచ్ బాక్స్ గురించి పిల్లలు ఎగతాళి చేసినప్పుడు తాను జోక్యం చేసుకోకపోవడమన్నీ అతనికి పెద్ద అపరాధ భావన కలిగించాయి. మరుసటి రోజు ఉదయం రాజశేఖర్ సర్ కొత్త నిర్ణయం తీసుకున్నాడు. అహ్మద్తో క్షమాపణ చెప్పాలి. అతని జీవితాన్ని మెరుగుపరచడానికి తనవంతు చేయాలి. స్కూల్లో బీదరికం పేరుతో ఏ బాలుడు ఎగతాళికి గురికాకుండా చూడాలి. అతను తన ఆఫీస్కు నడిచాడు, కొత్త మనిషిగా, కొత్త ఆలోచనలతో. మరుసటి రోజు ఉదయం రాజశేఖర్ సర్ స్కూల్కు చేరుకున్నాడు. అతని మనసులో కొత్త సంకల్పం ఉంది. అహ్మద్ను కలవాలి, అతనితో మాట్లాడాలి, తాను చేసిన తప్పులకు క్షమాపణ చెప్పాలి. కాని ఎలా మొదలుపెట్టాలో అతనికి ఏ ఆలోచన లేదు. క్లాస్ మొదలయ్యే ముందు రాజశేఖర్ సర్ అహ్మద్ను తన ఆఫీస్కు పిలిపించాడు. ప్యూన్ రషీద్ అహ్మద్ను పిలవడానికి వెళ్లినప్పుడు క్లాస్లో స్వల్ప గుసగుసలు ఉద్భవించాయి. అతని ఫీజు చెల్లించి ఉండదు. ఒక బాలుడు గుసగుసలాడాడు. లేదా ఏదైనా దొంగతనం కేసులో చిక్కుకున్నాడా? మరొకడు ఎగతాళి చేశాడు. అహ్మద్ ఎప్పటిలాగే తలవంచి ఎవరి కళ్లలోనూ పడకుండా క్లాస్ రూమ్ నుండి బయటకు వచ్చాడు. అతని మనసులో భయం ఉంది. ప్రిన్సిపాల్ తనను ఎందుకు పిలిచాడు? తాను ఏదైనా తప్పు చేశానా? ఆఫీస్ తలుపు వద్దకు చేరినప్పుడు అహ్మద్ ఒక క్షణం ఆగాడు. తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టినప్పుడు రాజశేఖర్ సర్ కుర్చీ నుండి లేచి అతన్ని చూశాడు. అతని ముఖంలో ఎప్పటి గంభీరం లేదా పుచ్చం లేదు. బదులుగా ఒక రకమైన విషాదం, అపరాధ భావన నీడలా కనిపించాయి. అహ్మద్ లోపలికి రాకూర్చో, రాజశేఖర్ సర్ సున్నితంగా చెప్పాడు. అహ్మద్ ఆశ్చర్యపోయాడు. ప్రిన్సిపాల్ తనతో ఇంత ప్రేమగా మాట్లాడడం ఇదే మొదటిసారి. అతను నెమ్మదిగా కుర్చీలో కూర్చున్నాడు, తల వంచి చేతులు కలిపి. అహ్మద్, నీతో ఒక విషయం మాట్లాడాలనుంది. రాజశేఖర్ సర్ సంభాషణ మొదలుపెట్టాడు. నేను నీతో క్షమాపణ చెప్పడానికి వచ్చాను. రాజశేఖర్ సర్ మాటల కోసం వెతికాడు. అహ్మద్ తల ఎత్తి అతన్ని చూశాడు. అతని కళ్లలో అవిశ్వాసం అంతకంటే ఎక్కువ ఆశ్చర్యం నిండాయి. ఎందుకు సర్? అహ్మద్ నెమ్మదిగా అడిగాడు. రాజశేఖర్ సర్ ఒక లోతైన శ్వాస తీసుకున్నాడు. నేను నీవైపు శ్రద్ధ చూపలేదు అహ్మద్. స్కూల్లో నీవు ఎదుర్కొన్న ఇబ్బందులను, ఎగతాళిని చూడనట్టు నటించాను. ఒక ప్రిన్సిపాల్గా, ఒక ఉపాధ్యాయుడుగా నేను నా కర్తవ్యంలో విఫలమయ్యాను. నీ కష్టాలను అర్థం చేసుకోలేదు. నీ హృదయంలోని బాధను తెలుసుకోలేదు. అందుకు నేను నీతో క్షమాపణ చెప్పుకుంటున్నాను. రాజశేఖర్ సర్ గొంతు అడ్డుపడింది. అతని కళ్ళు నీళ్లతో నిండాయి. అహ్మద్ ఏమీ మాట్లాడలేదు. అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఇన్నాళ్లు అతను లోపల దాచుకున్న బాధ, దుఃఖం కన్నీళ్లుగా బయటకు వచ్చాయి. ఒక క్షణం అతన్ని ఎగతాళి చేసిన స్నేహితుల ముఖాలు, ఉపాధ్యాయుల
నిర్లక్ష్యమాకలితో జోలీ చేసిన రాత్రులు అన్నీ అతని మనసులో మెరిశాయి. అహ్మద్, నీకు సహాయం చేయాలనుంది, రాజశేఖర్ సర్ కొనసాగించాడు. నీ చదువుకు అవసరమైన అన్ని సహాయాలు నేను ఇస్తాను. నీకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫామ్, ఆహారం అన్నీ స్కూల్ భరిస్తుంది. నీవు ఇక రాత్రిపూట జోలీకి వెళ్లాల్సిన అవసరం లేదు. నీవు చదువుపై మాత్రమే దృష్టి పెట్టవచ్చు. అహ్మద్ తల ఎత్తి రాజశేఖర్ సర్ను చూశాడు. అతని కళ్లలో ఒక రకమైన సంశయముంది. ఇది అంత నిజమా, లేక మరో జోక్నా? సర్, అహ్మద్ మాట్లాడడం మొదలుపెట్టాడు. నాకు నా తల్లికి సహాయం చేయాలి. నాకు జోలీకి వెళ్ళాలి. అతని స్వరం సన్నగా ఉంది. అహ్మద్, నీ తల్లికి సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీవు జోలీ చేయాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సిన అన్నీ నేను సమకూరుస్తాను. నీ తల్లికి కూడా నేను సహాయం చేస్తాను, రాజశేఖర్ సర్ గట్టిగా చెప్పాడు. నీవు ఏమి కావాలనుకుంటున్నావు అహ్మద్? నాకు పెద్ద మనిషి కావాలని ఉంది సర్. నా తల్లిని రామన్, అన్నను రమణి, అమ్మనులాంటి వాళ్లకు సహాయం చేయాలని ఉంది, అహ్మద్ చెప్పాడు. అతని మాటలలో దృఢనిశ్చయముంది. నీవు ఖచ్చితంగా పెద్ద మనిషి అవుతావు అహ్మద్. నేను నీతో ఉంటాను. రాజశేఖర్ సర్ అతన్ని కౌగిలించుకున్నాడు. అహ్మద్ మొదటిసారి ఒక ప్రేమ స్పర్శను అనుభవించాడు. అతని హృదయం సంతోషంతో నిండిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం రాజశేఖర్ సర్ స్కూల్లోని అన్ని ఉపాధ్యాయులను స్టాఫ్ రూంకు పిలిచాడు. అతని ముఖంలో కొత్త భావం ఉంది. ఉపాధ్యాయులారా, నాకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుంది, అతను మొదలుపెట్టాడు. మన స్కూల్లో ఒక బాలుడు ఉన్నాడు అహ్మద్. అతని జీవితాన్ని మనం ఇప్పటివరకు చూడలేదు. అతని కష్టాలను మనం తెలుసుకోలేదు. బీదరికం పేరుతో అతను ఎదుర్కొన్న ఎగతాళిని మనం నిర్లక్ష్యం చేశాం. ఒక ఉపాధ్యాయుడుగా, ఒక ప్రిన్సిపాల్గా నేను చేసినది పెద్ద తప్పు. ఉపాధ్యాయులు ఒకరినొకరు చూశారు. రాజశేఖర్ సర్ మాటలను వాళ్లు నమ్మలేకపోయారు. ఇక నుండి మన స్కూల్లో బీదరికం పేరుతో ఏ బాలుడు ఎగతాళికి గురికాకూడదు. ప్రతి బాలుడికి సమానమైన పరిగణన లభించాలి. అహ్మద్, మనకు ఒక పాఠం. నిజమైన విద్యాభ్యాసం సానుభూతి, ప్రేమ నుండి మొదలవుతుంది, రాజశేఖర్ సర్ గట్టి స్వరంలో చెప్పాడు. ఆ రోజు నుండి స్కూల్లో మార్పులు కనిపించడం మొదలైంది. అహ్మద్ను ఎగతాళి చేసిన బాలలకు ఉపాధ్యాయులు కఠిన హెచ్చరికలు ఇచ్చారు. అహ్మద్కు కొత్త యూనిఫామ్, పుస్తకాలు లభించాయి. అతని లంచ్ బాక్స్ నిండిపోయింది. అతని తల్లికి ఒక చిన్న జోలీని రాజశేఖర్ సర్ ఏర్పాటు చేశాడు. అహ్మద్కు ఇక రాత్రిపూట జోలీకి వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. అతని జీవితం నెమ్మదిగా సాధారణ స్థితికి తిరిగి వచ్చింది. కాని అహ్మద్కు ఒక విషయం తెలుసు. ఈ మార్పులన్నీ రాజశేఖర్ సర్ అనే ఒకే ఒక్క మనిషి మంచితనం వల్ల. స్కూల్లోని ఇతర బాలలకు అతని పట్ల ఉన్న మనోభావం పూర్తిగా మారలేదు. కొందరు ఇప్పటికీ అతన్ని సంశయంతో చూశారు, కొందరు గుసగుసలాడారు. అహ్మద్ దాన్ని పట్టించుకోలేదు. అతని మనసులో ఒకే ఒక లక్ష్యం, బాగా చదువుకుని పెద్ద మనిషి కావాలి. తనకు లభించిన ఈ అవకాశాన్ని వృధా చేయకూడదు. ప్రిన్సిపాల్ రాజశేఖర్ సర్ తన జీవితంలో తెచ్చిన మార్పులు అహ్మద్కు కొత్త ప్రపంచాన్ని తెరిచాయి. రాత్రిపూట జోలీల భారం లేకుండా అతని రోజులు చదువుకు మాత్రమే కేటాయించబడ్డాయి. స్కూల్ నుండి లభించిన కొత్త పుస్తకాలను అతను ఆసక్తితో చదివాడు. క్లాస్లో ఉపాధ్యాయులు చెప్పే విషయాలను శ్రద్ధగా విన్నాడు. సందేహాలు అడగడానికి అతను సంకోచించలేదు. అతని చదువులో నెమ్మదిగా మెరుగుదల కనిపించింది. గణితం, సైన్స్లో అతని నైపుణ్యాలు మరింత స్పష్టమయ్యాయి. అయినప్పటికీ స్కూల్లోని వాతావరణం పూర్తిగా మారలేదు. రాజశేఖర్ సర్ జోక్యం వల్ల ఎవరూ అహ్మద్ను బహిరంగంగా ఎగతాళి చేయలేదు. కానీ కొందరు బాలల కళ్లలో సంశయం, అసూయ నీడలా కనిపించాయి. ఇతను ప్రిన్సిపాల్ కొడుకా? ఇంత త్వరగా ఇన్ని సౌకర్యాలు ఎలా వచ్చాయి? కొందరు గుసగుసలాడారు. ఇతని అదృష్టం. మరికొందరు పుచ్ఛంతో నవ్వారు. అహ్మద్ దాన్ని పట్టించుకోలేదు. అతని లక్ష్యం చదువు మాత్రమే. ఒకరోజు స్కూల్లో వార్షిక సైన్స్ ఎగ్జిబిషన్ ప్రకటించబడింది.
ప్రతి క్లాస్ నుండి ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి బహుమతులు ఇస్తారు. అహ్మద్కు సైన్స్లో చాలా ఆసక్తి ఉండేది. అతను ఒక నీటి శుద్ధీకరణ యంత్రాన్ని తయారు చేయాలని నిర్ణయించాడు. తన గుడిసె సమీపంలో కనిపించిన కలుషిత నీరు అతన్ని ఎప్పుడూ బాధించేది. తక్కువ ఖర్చుతో సాధారణ సామగ్రితో నీటిని ఎలా శుద్ధీకరించవచ్చని అతను ఆలోచించాడు. అతని ప్రాజెక్టు గురించి విన్నప్పుడు చాలామంది అతన్ని ఎగతాళి చేశారు. ఇతని ఇంట్లో కుళాయి నీరు లేనందునే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడా? ఒక బాలుడు గట్టిగా నవ్వాడు. ఒక ప్లాస్టిక్ బాటిల్ బొగ్గుతో నీటిని శుద్ధీకరించబోతున్నాడు. మరొకడు ఎగతాళి చేశాడు. అహ్మద్ వాళ్ల మాటలు విని తలవంచాడు. కాని అతని మనసులో ఒక దృఢనిశ్చయముంది. అతని ప్రాజెక్ట్ను విజయవంతం చేయాలి. రాజశేఖర్ సర్ అహ్మద్ ప్రాజెక్టుకు పూర్తి మద్దతు ఇచ్చాడు. ల్యాబ్లో అవసరమైన సామగ్రిని ఉపయోగించటానికి అనుమతి ఇచ్చాడు. సైన్స్ ఉపాధ్యాయుడు మిస్టర్ రవీంద్రన్ అహ్మద్కు అవసరమైన సూచనలు ఇచ్చాడు. అహ్మద్ రోజుల తరబడి ల్యాబ్లో సమయం గడిపాడు. అతని ప్రతి ప్రయత్నం ఒక ప్రార్థన లాంటిది. ఎగ్జిబిషన్ రోజు వచ్చింది. స్కూల్ ఆడిటోరియం బాలలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల రద్దీతో నిండిపోయింది. ప్రతి బాలుడు తమ ప్రాజెక్టులను గర్వంగా ప్రదర్శించాడు. అహ్మద్ తన ప్రాజెక్టుతో ఒక మూలలో నిలబడ్డాడు. అతని ప్రాజెక్టు చాలా సాధారణమైనది. ఒక ప్లాస్టిక్ బాటిల్ ఇసుక గులకరాళ్లు, బొగ్గుగుడ్డ ముక్కలతో తయారుచేసిన నీటి శుద్ధీకరణ యంత్రం. జడ్జిలు ప్రతి ప్రాజెక్టును అంచనా వేస్తూ ముందుకు సాగారు. అహ్మద్ స్టాల్కు చేరినప్పుడు కొందరికి పుచ్చం కలిగింది. ఇది పిల్లల ఆట కాదా? ఒక జడ్జి గుసగుసలాడాడు. కానీ రాజశేఖర్ సర్ అహ్మద్కు పూర్తి మద్దతు ఇచ్చాడు. అహ్మద్నీ ప్రాజెక్ట్ను వివరించు అతను చెప్పాడు. అహ్మద్ తన ప్రాజెక్ట్ను వివరించాడు. కలుషిత నీరు ఈ యంత్రం గుండా ఎలా శుద్ధీకరించబడుతుందో సాధారణంగా వివరించాడు. అతని మాటలలో ఆత్మవిశ్వాసం ఉంది. అతను తన ప్రాజెక్టు యొక్క ఆచరణీయత గురించి మాట్లాడాడు. సరిది నా ఇంట్లో నీటిని శుద్ధీకరించడానికి నేను ఉపయోగిస్తున్నాను. ఇది తక్కువ ఖర్చుతో ఎవరైనా తయారు చేయవచ్చు అహ్మద్ చెప్పాడు. జడ్జిలు అహ్మద్ మాటలు విని ఆశ్చర్యపోయారు. వాళ్లు అతని ప్రాజెక్టు గురించి మరిన్ని ప్రశ్నలు అడిగారు. అహ్మద్ అన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చాడు. అతని జ్ఞానం, ఆత్మవిశ్వాసం వాళ్లను ఆకర్షించాయి. ఫలితాల ప్రకటన సమయం వచ్చింది. ప్రిన్సిపాల్ రాజశేఖర్ సర్ మైక్ వద్దకు వచ్చాడు. ఈ సంవత్సరం సైన్స్ ఎగ్జిబిషన్లో మొదటి బహుమతి గెలుచుకున్నది సాధారణమైన కానీ చాలా ఆచరణీయమైన ఒక ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టు వెనుక పనిచేసిన విద్యార్థి అహ్మద్. ఆడిటోరియంలో ఒక క్షణం నిశ్శబ్దం నెలకొంది. ఆ తర్వాత స్వల్ప గుసగుసలు ఉద్భవించాయి. అహ్మద్ను ఎగతాళి చేసిన బాలలు షాక్లో ఒకరినొకరు చూశారు. అహ్మద్ నెమ్మదిగా స్టేజ్ పైకి నడిచాడు. అతని కళ్లలో సంతోషం నిండిపోయింది. రాజశేఖర్ సర్ అతన్ని కౌగిలించుకుని బహుమతి ఇచ్చాడు. అభినందనలు అహ్మద్, నీవు మాకు గర్వకారణం, రాజశేఖర్ సర్ చెప్పాడు. అహ్మద్ బహుమతి తీసుకుని తలవంచి ధన్యవాదాలు చెప్పాడు. అతని కళ్ళు కన్నీళ్లతో నిండాయి. ఈ విజయం అతనికి కేవలం బహుమతి కాదు, అది అతని కష్టాలకు అంగీకారం, అతని ఆత్మవిశ్వాస పరిశ్రమకు ప్రతిఫలం. బహుమతి, దానం, చట్టం. తర్వాత అహ్మద్ నేరుగా రామన్ అన్న వద్దకురమణి అమ్మ వద్దకు వెళ్ళాడు. అతని విజయాన్ని వాళ్లతో పంచుకోవాలని. రామన్ అన్న అహ్మద్ను కౌగిలించుకుని సంతోషం పంచుకున్నాడు. కొడుకూ, నీవు ఒకరోజు పెద్ద స్థాయికి చేరుకుంటావని నాకు తెలుసు. రమణి అమ్మ కళ్ళు సంతోషంతో నిండాయి. అల్లా నిన్ను ఆశీర్వదిస్తాడు కొడుకు, ఆమె ప్రార్థించింది. వాళ్ల సంతోషం అహ్మద్ విజయాన్ని మరింత తీపిగా చేసింది. సైన్స్ ఎగ్జిబిషన్లో విజయం అహ్మద్ జీవితంలో కొత్త అధ్యాయాన్ని రాసింది. స్కూల్లో అతన్ని ఎగతాళి చేసిన చాలామంది బాలలు ఇప్పుడు అతన్ని ఆశ్చర్యంగా చూశారు. కొందరికి అది ఆశ్చర్యం, మరికొందరికి అసూయ. ఇతను ఎలా గెలిచాడు? ప్రిన్సిపాల్ సర్ సహాయం చేసినందునే కావచ్చు. కొందరు గుసగుసలాడారు. అతనికి అదృష్టం ఉంది, మరికొందరు పుచ్చంతో నవ్వారు. కాని అహ్మద్ మనసులో ఈ మాటలు ఎలాంటి కదలికను కలిగించలేదు. అతని కళ్లకు ఇప్పుడు స్పష్టమైన లక్ష్యం ఉంది. రాజశేఖర్ సర్ అహ్మద్ విజయంలో
అత్యంత సంతోషించాడు. అతను అహ్మద్ను తన ఆఫీస్కు పిలిచి అభినందించాడు. అహ్మద్దిది నీ కఠినాధ్వానం ఫలితం. నీవు మాకు గర్వకారణం. నీవు ఇంకా చాలా ఉన్నత స్థాయికి చేరుకోగలవు రాజశేఖర్ సర్ చెప్పాడు. అహ్మద్ తలవంచి ధన్యవాదాలు చెప్పాడు. కాని ఈ విజయం అహ్మద్కు కొత్త సవాళ్లను కూడా తెచ్చింది. స్కూల్లోని కొందరు ఉపాధ్యాయులు కూడా అహ్మద్ విజయాన్ని సంశయంతో చూశారు. ప్రత్యేకించి అహ్మద్ మొదటి బహుమతి గెలుచుకున్నప్పుడు రెండవ బహుమతి పొందిన రోహిత్ అనే విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్కు వచ్చి ఫిర్యాదు చేశారు. నా కొడుకు నిజంగా గెలవాల్సింది. బీదరికం ఉన్న ఒక బాలుడిని ప్రిన్సిపాల్ సర్ సహాయం చేసినందునే అతనికి బహుమతి లభించింది. రోహిత్ తండ్రి రాజశేఖర్ సర్తో చెప్పాడు. రాజశేఖర్ సర్ వాళ్లను సమాధానపరచడానికి ప్రయత్నించినప్పటికీ వాళ్ల మనసులో సంశయం నిలిచిపోయింది. అహ్మద్కు సంబంధించినంతవరకు ఈ విజయాలు అతన్ని మరింత వినయవంతంగా చే. అహ్మద్ కథ తెలుగులో 1 నెల తర్వాత స్కూల్లో ఒక కొత్త ప్రకటన వచ్చింది. రాష్ట్రస్థాయి సైన్స్ పోటీకి స్కూల్ నుండి ఒక విద్యార్థిని ఎంపిక చేస్తారు. ఈ పోటీ అహ్మద్కు ఒక పెద్ద అవకాశం. అతను తన నీటి శుద్ధీకరణ యంత్రాన్ని మరింత మెరుగుపరచాలని నిర్ణయించాడు. కానీ రోహిత్ మరియు అతని స్నేహితులు అహ్మద్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నడం ప్రారంభించారు. ఈ అబ్బాయిని ఏదో ఒక విధంగా ఈ పోటీలో పాల్గొనకుండా ఆపాలి అని రోహిత్ తన స్నేహితులతో చెప్పాడు. అహ్మద్ సైన్స్ ల్యాబ్లో తన ప్రాజెక్ట్పై పనిచేస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు అతన్ని ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. ల్యాబ్లోని సామాగ్రిని దాచడం, అతని ప్రాజెక్ట్ భాగాలను తప్పుగా ఉంచడం వంటి చిలిపి పనులు చేశారు. ఒకరోజు అహ్మద్ తన ప్రాజెక్ట్లోని ఒక ముఖ్యమైన భాగాన్ని ల్యాబ్లో మరచిపోయినప్పుడు అది కనిపించలేదు. అతను ఆందోళనకు గురయ్యాడు. ఆ భాగం లేకుండా అతను ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయాడు. అతను ల్యాబ్ అంతా వెతికాడు కాని కనుగొనలేకపోయాడు. అహ్మద్ బాధతో రాజశేఖరన్ సార్ను సంప్రదించాడు. సార్, నా ప్రాజెక్ట్లోని ఒక భాగం కనిపించడం లేదు అని అతను చెప్పాడు. రాజశేఖరన్ సార్కు విషయం అర్థమైంది. అతను ల్యాబ్లోని సీసీటీవీ ఫుటేజ్ను తనిఖీ చేయమని ఆదేశించాడు. ఫుటేజ్ను చూసినప్పుడు రోహిత్ మరియు అతని స్నేహితులు ఆ భాగాన్ని ల్యాబ్ నుండి తీసుకెళ్లి దాచినట్లు కనిపించింది. రాజశేఖరన్ సార్కు కోపం వచ్చింది. అతను రోహిత్ మరియు అతని స్నేహితులను పిలిచి గద్దించాడు. వారు అహ్మద్తో క్షమాపణ చెప్పాలని సూచించాడు. రోహిత్ మరియు అతని స్నేహితులు ఇష్టం లేకపోయినా అహ్మద్తో క్షమాపణ చెప్పారు. వారు దాచిన ప్రాజెక్ట్ భాగాన్ని తిరిగి ఇచ్చారు. అహ్మద్ వారిని క్షమించాడు. అతని మనస్సులో కోపం లేదా పగ లేదు. ఈ సంఘటన అహ్మద్ను మరింత బలవంతుడిని చేసింది. రాష్ట్రస్థాయి పోటీ కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రాజశేఖరన్ సార్ అహ్మద్కు ప్రత్యేక శిక్షణ ఇవ్వమని సైన్స్ టీచర్ మిస్టర్ రవీంద్రన్ను కోరాడు. మిస్టర్ రవీంద్రన్ అహ్మద్కు అన్ని విధాలా సహాయం చేశాడు. అహ్మద్ జ్ఞానం మరియు సామర్థ్యం అతన్ని ఆశ్చర్యపరిచింది. అహ్మద్ రోజుల తరబడి చదివాడు. అతని ప్రతి ప్రార్థన అతనికి శక్తినిచ్చింది. పోటీకి ముందు రోజు అహ్మద్ తన గుడిసె మూలలో కూర్చొని చదువుకుంటున్నాడు. అకస్మాత్తుగా భారీ వర్షం ప్రారంభమైంది. అతని గుడిసె కప్పు కారడం మొదలైంది. పుస్తకాలు మరియు నోట్బుక్లు తడవడం ప్రారంభమయ్యాయి. అతను ఆందోళనకు గురయ్యాడు. ఈ పుస్తకాలు అతనికి చాలా విలువైనవి. అతను పుస్తకాలను ప్లాస్టిక్ షీట్తో కప్పాడు. చలితో వణుకుతూ అతను ఆ రాత్రిని గడిపాడు. అతని మనస్సులో ఒక క్షణం సందేహం కలిగింది. నేను ఈ పోటీలో పాల్గొనగలనా? ఇన్ని కష్టాల మధ్య నేను గెలవగలనా? కాని తర్వాత క్షణంలో అతని మనస్సులో అమ్మ మాటలు మారుమ్రోగాయి. కొడుకు వల్ల క్షమించేవారితో ఉంటాడు. రామన్ అన్నరమణీయమ్మ స్నేహం అతని మనస్సులో నిండింది. రాజశేఖరన్ సార్ విశ్వాసం అతనికి శక్తిని ఇచ్చింది. అతను కళ్ళు మూసుకుని ప్రార్థించాడు. అల్లాహ్ నాకు శక్తిని ఇవ్వు. అతని మనస్సులో కొత్త దృఢనిశ్చయం ఏర్పడింది. అతను ఈ పోటీని గెలుస్తాడు. తన కోసం మాత్రమే కాదు, తనను విశ్వసించే అందరి కోసం. వర్షం తగ్గిన ఉదయం అహ్మద్ చలితో వణుకుతూతడిగా ఉన్న దుప్పటి నుండి లేచాడు.
ఈరోజు రాష్ట్రస్థాయి సైన్స్ పోటీ. అతని మనస్సులో ఒక రకమైన భయముత్సాహం కలిసి నిండాయి. అమ్మ తెల్లవారుజామున లేచి అతని కోసం అల్పాహారం సిద్ధం చేసింది. పాత రొట్టెటి. కొడుకు అల్లా నీతో ఉంటాడు, ధైర్యంగా వెళ్ళు. అమ్మ అతన్ని గట్టిగా కౌగిలించుకొని చెప్పింది. ఆ మాటలు అతనికి గొప్ప శక్తిని ఇచ్చాయి. రాజశేఖరన్ సార్ అతన్ని పోటీ స్థలానికి తీసుకెళ్లడానికి ఒక వ్యాన్ ఏర్పాటు చేశాడు. కాని అహ్మద్ దాన్ని తిరస్కరించాడు. సార్ నేను బస్సులో వెళ్తాను, నా అమ్మకు ఇబ్బంది కావచ్చు. అతని వినయం రాజశేఖరన్ సార్ను ఆశ్చర్యపరిచింది. సరే అహ్మద్ నీకు ఏది కావాలన్నా నాతో చెప్పడానికి వెనకాడకు, రాజశేఖరన్ సార్ చెప్పాడు. అహ్మద్ బస్ స్టాప్కు నడిచాడు. అతని చేతిలో తన నీటి శుద్ధీకరణ యంత్రం మోడల్ ఒక చిన్న బ్యాగ్. బస్సులో ఎక్కినప్పుడు అతని మనస్సులో ఎన్నో ఆలోచనలు గిరగిరా తిరిగాయి. అతన్ని ఎగతాళి చేసిన పిల్లలు, విమర్శించిన టీచర్లు, అందరి ముఖాలు అతని మనస్సులో మెరిశాయి. కాని అతని మనస్సులో ఒక దృఢ నిశ్చయం ఉంది. అతను ఈ పోటీని గెలుస్తాడు. తన కోసం మాత్రమే కాదు, తనను విశ్వసించే అందరి కోసం. పోటీ స్థలానికి చేరుకున్నప్పుడు అహ్మద్ ఆశ్చర్యపోయాడు. వందలాది విద్యార్థులు, వారిని అనుసరించిన టీచర్లు, తల్లిదండ్రులు, కోచ్లు అందరూ మెరిసే యూనిఫామ్లు, కొత్త పుస్తకాలతో నిలబడి ఉన్నారు. కొందరి చేతిలో పెద్ద ప్రాజెక్ట్ మోడల్స్. అహ్మద్ తన పాత యూనిఫామ్లో చిన్న మోడల్తో ఒక మూలలో నిలబడ్డాడు. అతను ఒంటరిగా ఉన్నాడు. అతని వెంట ఎవరూ లేరు. ఒక క్షణం అతనికి బాధ కలిగింది. ఇతను ఎక్కడి నుండి వచ్చాడు? ఒక అబ్బాయి మరొకరితో గుసగుసలాడాడు. ఈ పాత యూనిఫాంలో ఇతను ఇక్కడ ఎందుకు వచ్చాడు? మరొకరు ఎగతాళి చేశాడు. అహ్మద్ దానిని పట్టించుకోకుండా తన స్టాల్కు నడిచాడు. అతను తన ప్రాజెక్టు మోడల్ను అక్కడ ఉంచి కళ్ళు మూసుకుని ప్రార్థించాడు. పోటీ ప్రారంభమైంది. జడ్జిలు ప్రతి స్టాల్ను సందర్శించి ప్రాజెక్ట్లను అంచనా వేశారు. అహ్మద్ స్టాల్కు చేరినప్పుడు కొందరు జడ్జిలకు చిన్న చూపు కనిపించింది. ఇది సాధారణ మోడల్ కదా, ఒక జడ్జి అన్నాడు. కాని అహ్మద్ తన ప్రాజెక్టును వివరించడం ప్రారంభించాడు. కలుషిత నీటిని ఎలా శుద్ధీకరించవచ్చు, ఇది సామాన్యులకు ఎలా ఉపయోగపడుతుందని సరళంగా వివరించాడు. అతని మాటల్లో ఆత్మవిశ్వాస జ్ఞానం నిండి ఉన్నాయి. అహ్మద్ వివరణ విన్న జడ్జిలు ఆశ్చర్యపోయారు. వారు మరిన్ని ప్రశ్నలు అడిగారు. అహ్మద్ ప్రతి ప్రశ్నకు స్పష్టమైన సమాధానమిచ్చాడు. అతని జ్ఞానం సరళమైన సామాగ్రితో అతను చేసిన ప్రాజెక్ట్ యొక్క ఆచరణీయత వారిని ఆకర్షించింది. ఒక జడ్జి అహ్మద్ను అడిగాడు, ఈ ఆలోచన నీకు ఎక్కడ నుండి వచ్చింది? అహ్మద్ తన గుడిసె సమీపంలోని కలుషిత నీటి గురించి, దాన్ని శుద్ధీకరించే అవసరం గురించి వివరించాడు. అతని మాటల్లో నిష్కపటత, నిజాయితీ ఉన్నాయి. పోటీ ముగిసింది. ఫలితాల ప్రకటన సమయం వచ్చింది. ఆడిటోరియం విద్యార్థులు, టీచర్లతో నిండిపోయింది. అహ్మద్ హృదయం వేగంగా కొట్టుకుంది. అతను కళ్ళు మూసుకుని ప్రార్థించాడు. సంఘటకుడు మైక్ వద్దకు వచ్చాడు. రాష్ట్రస్థాయి సైన్స్ పోటీలో మొదటి బహుమతి పొందేది. ఒక క్షణం నిశ్శబ్దం నెలకొంది. అహ్మద్ హృదయం ఆగిపోయినట్లు అనిపించింది. నగరంలోని హైస్కూల్ నుండి అహ్మద్ ఆడిటోరియంలో ఒక క్షణం నిశ్శబ్దం నెలకొంది. ఆ తర్వాత సన్నని గుసగుసలు వినిపించాయి. అహ్మద్ షాక్లో ఉండిపోయాడు. అతని కళ్ళు నీటితో నిండాయి. అతను నెమ్మదిగా స్టేజ్కు నడిచాడు. అతని కళ్ల ముందు అంతా మసకబారినట్లు అనిపించింది. రాజశేఖరన్, సార్ రామన్, అన్న రమణియమ్మ, అమ్మ అందరి ముఖాలు అతని మనస్సులో మెరిశాయి. సంఘటకుడు అహ్మద్కు ట్రోఫీ సర్టిఫికెట్ అందజేశాడు. అభినందనలు అహ్మద్, నీ ప్రాజెక్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఇది సమాజానికి గొప్ప ఆస్తి, సంఘటకుడు చెప్పాడు. అహ్మద్ తలవంచి ధన్యవాదాలు చెప్పాడు. స్కూల్కు తిరిగి వచ్చినప్పుడు అహ్మద్ను రాజశేఖరన్ సారితర టీచర్లు ఎదురు చూస్తున్నారు. రాజశేఖరన్ సార్ అహ్మద్ను కౌగిలించుకుని అభినందించాడు. అహ్మద్, నీవు మాకు గర్వకారణం. నీవు మా స్కూల్కు గొప్ప విజయాన్ని అందించావు, రాజశేఖరన్ సార్ చెప్పాడు. అహ్మద్ను ఎగతాళి చేసిన పిల్లలు షాక్లో
ఒకరినొకరు చూసుకున్నారు. వారికి ఈ విజయాన్ని నమ్మడం కష్టమైంది. రోహిత్ అసూయతో అహ్మద్ను చూశాడు. ఇతను ఎలా గెలిచాడు అని అతను గుసగుసలాడాడు. కాని అహ్మద్ వారి మాటలను పట్టించుకోలేదు. అతని మనస్సులో ఒక రకమైన శాంతి నిండింది. అతని కష్టాలకు అల్లా ఇచ్చిన బహుమతి ఈ విజయం. రాష్ట్రస్థాయి సైన్స్ పోటీలో విజయం సాధించిన తర్వాత అహ్మద్ స్కూల్కు ఒక కొత్త తారలా తిరిగి వచ్చాడు. అతని పాత యూనిఫాం చిరిగిన చెప్పులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. కాని అతన్ని చూసే కళ్లలో ఇప్పుడు చిన్న చూపు స్థానంలో ఆశ్చర్యం, గౌరవం నిండాయి. కొందరికి ఇప్పటికీ నమ్మడం కష్టమైంది తాము ఎగతాళి చేసిన ఆ పేద అబ్బాయికి ఇలాంటి విజయం సాధ్యమైందని. క్లాస్ రూంలో అతను అడుగుపెట్టినప్పుడు అసాధారణమైన నిశ్శబ్దం నెలకొంది. రోహిత్ అసూయతో అతన్ని చూశాడు. అతని స్నేహితులు గుసగుసలాడారు. అహ్మద్ ఎప్పటిలాగే చివరి బెంచ్లోని తన ఇష్టమైన సీట్కు వెళ్లి కూర్చున్నాడు. అతని మనస్సులో ఎలాంటి భావమార్పు లేదు. ఈ విజయం అతన్ని అహంకారిగా మార్చలేదు, మరింత వినయవంతుణ్ణి చేసింది. మరుసటి రోజు ఉదయం స్కూల్ అసెంబ్లీలో ప్రిన్సిపల్ రాజశేఖరన్ సార్ అహ్మద్ విజయం గురించి ప్రకటించాడు. మన స్కూల్కు గర్వకారణమైన ఒక వార్త ఉంది. మన విద్యార్థి అహ్మద్ రాష్ట్రస్థాయి సైన్స్ పోటీలో మొదటి బహుమతి సాధించాడు. రాజశేఖరన్ సార్ ప్రకటించాడు. విద్యార్థుల మధ్య సన్నని గుసగుసలు వినిపించాయి. చాలామందికి ఈ వార్త నమ్మశక్యంగా లేదు. రాజశేఖరన్ సార్ కొనసాగించాడు. అహ్మద్ స్టేజ్ పైకి రావాలి. అహ్మద్ నెమ్మదిగా తల వంచె స్టేజ్కు నడిచాడు. అతని ప్రతి అడుగులో దృఢనిశ్చయం ఉంది. స్టేజ్ పైకి చేరినప్పుడు రాజశేఖరన్ సార్ అతన్ని కౌగిలించుకున్నాడు. అహ్మద్ మనందరికీ ఒక ఆదర్శం, రాజశేఖరన్ సార్ మైక్ ద్వారా చెప్పాడు. అతని కఠిన శ్రమ, అంకిత భావం ఈ విజయం వెనుక ఉన్నాయి. పేదరికం లేదా పరిస్థితులు ఒక వ్యక్తి సామర్థ్యాన్ని కొలిచే ప్రమాణాలు కావని అహ్మద్ మనకు నిరూపించాడు. ప్రతి విద్యార్థికి వారి సొంత సామర్థ్యాలు ఉన్నాయి. వాటిని గుర్తించి ప్రోత్సహించడం మన బాధ్యత. ఇక నుండి మన స్కూల్లో ఏ ఒక్క విద్యార్థిని పేదరికం కారణంగా లేదా ఇతర ఏ కారణంతోనూ ఎగతాళి చెయ్యరు. ప్రతి విద్యార్థికి సమానమైన పరిగణన లభిస్తుంది. రాజశేఖరన్ సార్ మాటలు విద్యార్థుల పై టీచర్లపై ఒకే విధంగా ప్రభావం చూపాయి. రోహిత్ మరియు అతని స్నేహితులు తలవంచారు. అహ్మద్ తల ఎత్తి చూశాడు. అతని కళ్లలో ఒక రకమైన శాంతి నిండింది. అతని కష్టాలకు అల్లా ఇచ్చిన బహుమతి ఈ క్షణం. ఆ రోజు నుండి స్కూల్ వాతావరణం నెమ్మదిగా మారడం ప్రారంభమైంది. అహ్మద్తో పిల్లల సమీపనలో మార్పు వచ్చింది. కొందరు అతనితో మాట్లాడటం, సందేహాలు అడగడం ప్రారంభించారు. అతను అందరితో ప్రేమతో, వినయంతో వ్యవహరించాడు. అతని సరళత చాలామందిని ఆకర్షించింది. ఒక రోజు గణిత గదిలో కొత్త పాఠం బోధిస్తున్నారు. రోహిత్కు ఆ పాఠం అర్థం కాలేదు. అతను నిరాశతో కూర్చున్నాడు. అహ్మద్ దానిని గమనించాడు. క్లాస్ ముగిసిన తర్వాత అహ్మద్ రోహిత్ వద్దకు వెళ్ళాడు. రోహిత్, నీకు ఏదైనా సందేహం ఉందా? అహ్మద్ నెమ్మదిగా అడిగాడు. రోహిత్ అహ్మద్ను ఆశ్చర్యంగా చూశాడు. అతని మనస్సులో ఒక రకమైన సిగ్గు కలిగింది. తాను ఇన్నాళ్లూ ఎగతాళి చేసినవాడు ఇప్పుడు తనను సహాయం చేయడానికి వచ్చాడు. నాకు ఈ గణితం అర్థం కాలేదు, రోహిత్ నెమ్మదిగా చెప్పాడు. అహ్మద్ అతనికి సహాయం చేయడం ప్రారంభించాడు. సరళమైన భాషలో స్పష్టంగా గణితాన్ని వివరించాడు. రోహిత్కు అది త్వరగా అర్థమైంది. ధన్యవాదాలు అహ్మద్, రోహిత్ చెప్పాడు. అతని గొంతులో ఆత్మవిశ్వాసం ఉంది. అహ్మద్ నవ్వాడు. అతని మనస్సులో సంతోషం కలిగింది. స్కూల్ తర్వాత అహ్మద్ ఎప్పటిలాగే రామన్, అన్నరమణియమ్మలను కలవడానికి వెళ్ళాడు. అతని విజయం వారిని ఎంతగానో సంతోషపరిచింది. కొడుకు, నీవు మా అందరి గర్వం, రామన్ అన్న చెప్పాడు. రమణియమ్మ అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టింది. అల్లా నిన్ను ఆశీర్వదించాలి కొడుకు, వారు ప్రార్థించారు. వారి ప్రేమ అహ్మద్కు గొప్ప శక్తిగా నిలిచింది. రాత్రి తన గుడిసె మూలలో కూర్చొని అహ్మద్ పుస్తకాలు చదివాడు. బయట సన్నని చంద్రకాంతి. అతని మనస్సులో ఒక రకమైన శాంతి నిండింది. తన జీవితంలో జరిగిన మార్పుల గురించి అతను ఆలోచించాడు. పేదరికం ఎగతాళితో నిండిన అతని జీవితంలోకి వెలుగు తెచ్చింది
రాజశేఖరన్ సార్. కాని ఈ వెలుగును నిలబెట్టుకోవడం తన బాధ్యత అని అతనికి తెలుసు. అతను కళ్ళు మూసుకొని ప్రార్థించాడు. అల్లాహ్, నీవు ఎప్పుడు నాతో ఉండాలి. అహ్మద్ జీవితం నెమ్మదిగా ఒక కొత్త లయలోకి మారింది. స్కూల్లో అతను ఇప్పుడు ఒంటరిగా లేడు. రోహిత్ కూడా అతనితో స్నేహం చేయడం ప్రారంభించాడు. గణితంలో సందేహాలు వచ్చినప్పుడు రోహిత్ అహ్మద్ను సంప్రదించాడు. అహ్మద్ అతనికి సహాయం చేయడానికి వెనకాడలేదు. వారి స్నేహం నెమ్మదిగా పెరిగింది. క్లాస్లోని ఇతర పిల్లలు కూర్చో అహ్మద్తో గౌరవంగా వ్యవహరించారు. అతని సరళత వినయం వారిని ఆకర్షించాయి. రాజశేఖరన్ సార్ అహ్మదకు అన్ని విధాలా మద్దతు ఇచ్చాడు. అతని ఆఫీస్లోని లైబ్రరీని అహ్మదకు తెరిచాడు. అక్కడ నుండి అతను కొత్త పుస్తకాలు చదివాడు. జ్ఞానం సంపాదించాలనే అతని ఆకాంక్ష రోజురోజుకు పెరిగింది. సైన్స్ గణితంలో అతను మరింత నైపుణ్యం సాధించాడు. టీచర్లు అతన్ని ప్రత్యేకంగా గమనించారు. ఒకరోజు స్కూల్లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది. నగరంలోని ప్రముఖ స్కూళ్లు పాల్గొనే ఒక ఇంటర్ స్కూల్ క్విజ్ పోటీ. ఈ పోటీ స్కూల్ గౌరవ సమస్య. గత సంవత్సరాల్లో వారి స్కూల్ ఈ పోటీలో పెద్దగా విజయాలు సాధించలేదు. రాజశేఖరన్ సార్ ఈ సంవత్సరం విజయం సాధించాలని దృఢ సంకల్పం చేశాడు. క్విజ్ టీంను ఎంపిక చేయడానికి ఒక ప్రాథమిక పోటీ నిర్వహించారు. అహ్మద్, రోహిత్, ప్రియాకాష్లతో కూడిన ఒక టీంను స్కూల్ను ప్రాతినిధ్యం వహించడానికి ఎంపిక చేశారు. అహ్మద్ ఈ టీంలో చేరడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపించింది. రోహిత్కు అహ్మద్ పట్ల అసూయ కలిగినప్పటికీ అతని సామర్థ్యం అతనికి తెలుసు. క్విజ్ పోటీ కోసం శిక్షణ ప్రారంభమైంది. రోజూ స్కూల్ అయిన తర్వాత టీం సభ్యులు కలిసి చదివారు. అహ్మద్ జ్ఞానం అందరినీ ఆశ్చర్యపరిచింది. చరిత్ర, భూగోళ శాస్త్రం, సైన్స్, సాహిత్యం అన్ని విషయాల్లో అతనికి మంచి జ్ఞానం ఉంది. అతని జ్ఞాపకశక్తి, వేగం టీంకు గొప్ప ఆస్తిగా నిలిచాయి. రోహిత్ కూడా అహ్మద్ జ్ఞానాన్ని ఒప్పుకున్నాడు. అహ్మద్, నీవు లేకపోతే మేము ఈ పోటీలో గెలవలేము, రోహిత్ చెప్పాడు. అహ్మద్ నవ్వాడు. పోటీకి ముందు రోజు అహ్మద్ ఎప్పటిలాగే రామన్, అన్నరమణియమ్మలను కలసీడియం క్విజ్ పోటీ గురించి చెప్పాడు. కొడుకు అల్లా నీతో ఉంటాడు, నీవు ఖచ్చితంగా గెలుస్తావు. రమణియమ్మ అతన్ని ఆశీర్వదించింది. రామనన్న అతనికి ఒక గ్లాస్ టీ ఇచ్చాడు. వారి ప్రార్థనలు అతనికి గొప్ప శక్తిగా నిలిచాయి. పోటీ రోజొచ్చింది. నగరంలోని అతిపెద్ద ఆడిటోరియంలో పోటీ జరిగింది. వందలాది విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు అక్కడ గుమిగూడారు. ప్రతి స్కూల్ తమ టీంను గర్వంగా పరిచయం చేసింది. అహ్మద్ టీం సభ్యులు స్టేజ్ పైకి నడిచారు. వారి మనస్సులో సన్నని భయం అంతకంటే ఎక్కువ దృఢనిశ్చయం నిండాయి. పోటీ ప్రారంభమైంది. మొదటి రౌండ్లలో అహ్మద్ టీం అద్భుత ప్రదర్శన కనబరిచింది. అహ్మద్ వేగం, ఖచ్చితత్వం అందరినీ ఆశ్చర్యపరిచాయి. ప్రతి ప్రశ్నకు అతను ఖచ్చితమైన సమాధానం ఇచ్చాడు. రోహిత్, ప్రియాకాష్ అతనికి పూర్తి మద్దతు ఇచ్చారు. పోటీ చివరి రౌండ్లకు చేరుకుంది. స్కోర్ బోర్డ్లో అహ్మద్ టీం, ఒక ప్రముఖ స్కూల్ టీం ఒకే స్థాయిలో ఉన్నాయి. చివరి ప్రశ్న ఒక టై బ్రేకర్ ప్రశ్న. చాలా కఠినంగా ఉంది. సమయం తక్కువగా ఉంది. అహ్మద్ టీం సభ్యులు ఒకరినొకరు చూసుకున్నారు. వారికి సమాధానం కనుగొనడం సాధ్యం కాలేదు. అహ్మద్ ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు. అతని మనస్సులో అమ్మ మాటలు మారుమ్రోగాయి. అల్లా క్షమించేవారితో ఉంటాడు. అతను దేవుడితో ప్రార్థించాడు. అకస్మాత్తుగా అతని మనస్సులో ఒక సమాధానం మెరిసింది. అతను చెయ్యి ఎత్తాడు. అహ్మద్, నీకు సమాధానం ఉందా? క్విజ్ మాస్టర్ అడిగాడు. అహ్మద్ తల ఊపాడు. అతను సమాధానం చెప్పాడు. ఆడిటోరియంలో నిశ్శబ్దం నెలకొంది. అందరూ ఆసక్తిగా క్విజ్ మాస్టర్ను చూశారు. సరైన సమాధానం క్విజ్ మాస్టర్ ప్రకటించాడు. ఆడిటోరియం కరతాళ ధ్వనులతో నిండిపోయింది. అహ్మద్ టీం విజయం సాధించింది. రాజశేఖరన్ సార్ సంతోషంతో నిండిపోయాడు. అతని కళ్ళు నీటితో నిండాయి. అహ్మద్ టీం సభ్యులు అతన్ని కౌగిలించుకుని సంతోషాన్ని పంచుకున్నారు. అహ్మద్ ట్రోఫీని అందుకున్నారు. అతని కళ్లలో సంతోషం, సంతృప్తి నిండాయి. ఈ విజయం అతనికి కేవలం
పోటీ విజయం కాదు. అది అతని కష్టాలకు, ఎగతాళిలకు నిశ్శబ్ద పోరాటాలకు సమాధానంగా నిలిచింది. అతను నిరూపించాడు పేదరికం ఒక లోపం కాదని, కఠిన శ్రమ విశ్వాసంతో ఎవరైనా విజయం సాధించవచ్చని. ఇంటర్ స్కూల్ క్విజ్ పోటీలో విజయం స్కూల్కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అహ్మద్ టీం సభ్యులు స్కూల్కు వీరనాయకుల్లా తిరిగి వచ్చారు. రాజశేఖరన్ సార్ వారిని నెంచోడు చేర్చుకుని అభినందించాడు. స్కూల్లోని అన్ని పిల్లలు, టీచర్లు వారిని గౌరవంతో చూశారు. అహ్మద్ను ఎగతాళి చేసిన రోహిత్ కూడా ఇప్పుడు అతనితో ఆత్మవిశ్వాసంతో గౌరవం చూపించాడు. అహ్మద్, నీవు లేకపోతే మేము ఈ విజయాన్ని సాధించలేము, రోహిత్ చెప్పాడు. అతని మాటల్లో ఆత్మవిశ్వాసం ఉంది. అహ్మద్ విజయం స్కూల్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. వార్తాపత్రికల్లో, స్థానిక ఛానళ్లలో అతని వార్త ప్రచురితమైంది. పేదరికాన్ని ఓడించి జ్ఞానాన్ని సాధించిన అహ్మద్, చేరి నుండి స్టేజ్ పైకి అనే శీర్షికలతో అతని కథ ప్రచురితమైంది. అహ్మద్ ఈ ప్రశస్తిలో మునిగిపోలేదు. అతని సరళత, వినయం అలాగే నిలిచాయి. రాజశేఖరన్ సార్ అహ్మద్ కథను స్కూల్లోని అన్ని విద్యార్థులకు ఆదర్శంగా పరిచయం చేశాడు. ప్రతి అసెంబ్లీలో అతను అహ్మద్ కఠిన శ్రమ, అంకిత భావం గురించి మాట్లాడాడు. అహ్మద్ మనకు చూపించాడు, పరిస్థితులు ఒక వ్యక్తి సామర్థ్యాన్ని కొలిచే ప్రమాణాలు కావని. అతను ఒక ప్రేరణ రాజశేఖరన్ సార్ చెప్పాడు. అతని మాటలు చాలా విధ బే 00 యార్దులలో మార్పులు తెచ్చా సూద్ అహ్మద్ ఉమ్మకు ఈ విజయం గో. అహ్మద్ కథ తెలుగు. ఒక నెల తర్వాత స్కూల్లో ఒక కొత్త ప్రకటన వచ్చింది. రాష్ట్రస్థాయి సైన్స్ పోటీకి స్కూల్ నుండి ఒక విద్యార్థిని ఎంపిక చేస్తారు. ఈ పోటీ అహ్మద్కు ఒక గొప్ప అవకాశం. అతను తన నీటి శుద్ధీకరణ యంత్రాన్ని మరింత మెరుగుపరచాలని నిర్ణయించాడు. కానీ రోహిత్ మరియు అతని స్నేహితులు అహ్మద్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నడం ప్రారంభించారు. ఈ అబ్బాయిని ఏదో ఒక విధంగా ఈ పోటీలో పాల్గొనకుండా ఆపాలి అని రోహిత్ తన స్నేహితులతో చెప్పాడు. అహ్మద్ సైన్స్ ల్యాబ్లో తన ప్రాజెక్టుపై పనిచేస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు అతన్ని ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. ల్యాబ్లోని సామాగ్రిని దాచడం, అతని ప్రాజెక్టు భాగాలను తప్పుగా ఉంచడం వంటి చిలిపి పనులు చేశారు. ఒకరోజు అహ్మద్ తన ప్రాజెక్టులోని ఒక ముఖ్యమైన భాగాన్ని ల్యాబ్లో మరచిపోయినప్పుడు అది కనిపించలేదు. అతను ఆందోళనకు గురయ్యాడు. ఆ భాగం లేకుండా అతను ప్రాజెక్ట్ను పూర్తి చేయలేకపోయాడు. అతను ల్యాబ్ అంతా వెతికాడు కాని కనుగొనలేకపోయాడు. అహ్మద్ బాధతో రాజశేఖరన్ సార్ను సంప్రదించాడు. సార్నా ప్రాజెక్ట్లోని ఒక భాగం కనిపించడం లేదు అని అతను చెప్పాడు. రాజశేఖరన్ సార్కు విషయం అర్థమైంది. అతను ల్యాబ్లోని సీసీటీవీ ఫుటేజ్ను తనిఖీ చేయమని ఆదేశించాడు. ఫుటేజ్ను చూసినప్పుడు రోహిత్ మరియు అతని స్నేహితులు ఆ భాగాన్ని ల్యాబ్ నుండి తీసుకెళ్లి దాచినట్లు కనిపించింది. రాజశేఖరన్ సార్కు కోపం వచ్చింది. అతను రోహిత్ మరియు అతని స్నేహితులను పిలిచి గద్దించాడు. వారు అహ్మద్తో క్షమాపణ చెప్పాలని సూచించాడు. రోహిత్ మరియు అతని స్నేహితులు ఇష్టం లేకపోయినా అహ్మద్తో క్షమాపణ చెప్పారు. వారు దాచిన ప్రాజెక్టు భాగాన్ని తిరిగి ఇచ్చారు. అహ్మద్ వారిని క్షమించాడు. అతని మనస్సులో కోపం లేదా పగలేదు. ఈ సంఘటన అహ్మద్ను మరింత బలవంతుణ్ణి చేసింది. రాష్ట్రస్థాయి పోటీ కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రాజశేఖరన్ సార్ అహ్మద్కు ప్రత్యేక శిక్షణ ఇవ్వమని సైన్స్ టీచర్ మిస్టర్ రవీంద్రన్ను కోరాడు. మిస్టర్ రవీంద్రన్ అహ్మద్కు అన్ని విధాలా సహాయం చేశాడు. అహ్మద్ జ్ఞానం మరియు సామర్థ్యం అతన్ని ఆశ్చర్యపరిచింది. అహ్మద్ రోజుల తరబడి చదివాడు. అతని ప్రతి ప్రార్థన అతనికి శక్తినిచ్చింది. పోటీకి ముందు రోజు అహ్మద్ తన గుడిసె మూలలో కూర్చుని చదువుకుంటున్నాడు. అకస్మాత్తుగా భారీ వర్షం ప్రారంభమైంది. అతని గుడిసె కప్పు కారడం మొదలైంది. రికా 00 సెమీకోలన్ 0 పుస్తకాలు మరియు నోట్బుక్కలు తడవడం ప్రారంభమయ్యాయి. అతను ఆందోళనకు గురయ్యాడు. ఈ పుస్తకాలు అతనికి చాలా విలువైనవి. అతను పుస్తకాలను ప్లాస్టిక్ షీట్తో కప్పాడు. చలితో వణుకుతూ అతను ఆ రాత్రిని గడిపాడు.
అతని మనస్సులో ఒక క్షణం సందేహం కలిగింది. నేను ఈ పోటీలో పాల్గొనగలనా? ఇన్ని కష్టాల మధ్య నేను విజయం సాధించగలనా? కాని తర్వాత క్షణంలో అతని మనస్సులో అమ్మ మాటలు మారుమ్రోగాయి. కొడుకు అల్లా క్షమించేవారితో ఉంటాడు. రామన్ అన్నరమణీయమ స్నేహం అతని మనస్సులో నిండింది. రాజశేఖరన్ సార్ విశ్వాసం అతనికి శక్తిని ఇచ్చింది. అతను కళ్ళు మూసుకుని ప్రార్థించాడు. అల్లాహ్ నాకు శక్తిని ఇవ్వు. అతని మనస్సులో కొత్త దృఢనిశ్చయం ఏర్పడింది. అతను ఈ పోటీని గెలుస్తాడో తన కోసం మాత్రమే కాదు, తనను విశ్వసించే అందరికోసం. వర్షం తగ్గిన ఉదయం అహ్మద్ చలితో వణుకుతూతడిగా ఉన్న దుప్పటి నుండి లేచాడు. ఈరోజు రాష్ట్రస్థాయి సైన్స్ పోటీ. అతని మనస్సులో ఒక రకమైన భయముత్సాహం కలిసి నిండాయి. అమ్మ తెల్లవారుజామున లేచి అతని కోసం అల్పాహారం సిద్ధం చేసింది. పాత రొట్టెటి. కొడుకు అల్లా నీతో ఉంటాడు, ధైర్యంగా వెళ్ళు. అమ్మ అతన్ని గట్టిగా కౌగిలించుకొని చెప్పింది. ఆ మాటలు అతనికి గొప్ప శక్తిని ఇచ్చాయి. రాజశేఖరన్ సార్ అతన్ని పోటీ స్థలానికి తీసుకెళ్లడానికి ఒక వ్యాన్ ఏర్పాటు చేశాడు. కాని అహ్మద్ దాన్ని తిరస్కరించాడు. సార్ నేను బస్సులో వెళ్తాను, నా అమ్మకు ఇబ్బంది కావచ్చు. అతని వినయం రాజశేఖరన్ సార్ను ఆశ్చర్యపరిచింది. సరే అహ్మద్, నీకు ఏది కావాలన్నా నాతో చెప్పడానికి వెనకాడకు, రాజశేఖరన్ సార్ చెప్పాడు. అహ్మద్ బస్ స్టాప్కు నడిచాడు. అతని చేతిలో తన నీటి శుద్ధీకరణ యంత్రం మోడల్ ఒక చిన్న బ్యాగ్. బస్సులో ఎక్కినప్పుడు అతని మనస్సులో ఎన్నో ఆలోచనలు గిరగిరా తిరిగాయి. అతన్ని ఎగతాళి చేసిన పిల్లలు, విమర్శించిన టీచర్లు, అందరి ముఖాలు అతని మనస్సులో మెరిశాయి. కాని అతని మనస్సులో ఒక దృఢ నిశ్చయం ఉంది. అతను ఈ పోటీని గెలుస్తాడు. తన కోసం మాత్రమే కాదు, తనను విశ్వసించే అందరి కోసం. పోటీ స్థలానికి చేరుకున్నప్పుడు అహ్మద్ ఆశ్చర్యపోయాడు. వందలాది విద్యార్థులు, వారిని అనుసరించిన టీచర్లు, తల్లిదండ్రులు, కోచ్లు అందరూ మెరిసే యూనిఫామ్లు, కొత్త పుస్తకాలతో నిలబడి ఉన్నారు. కొందరి చేతిలో పెద్ద ప్రాజెక్ట్ మోడల్స్. అహ్మద్ తన పాత యూనిఫామ్లో చిన్న మోడల్తో ఒక మూలలో నిలబడ్డాడు. అతను ఒంటరిగా ఉన్నాడు. అతని వెంట ఎవరూ లేరు. ఒక క్షణం అతనికి బాధ కలిగింది. ఇతను ఎక్కడ్నుండి వచ్చాడు? ఒక అబ్బా. నగరం శివారులో చెట్లతో నిండిన సన్నని గల్లీల గుండా అతను నడిచాడు. ఉదయం యొక్క సూక్ష్మమైన చల్లదనం అతని చిరిగిన షర్ట్ లోపలికి చొచ్చుకుని అతని శరీరంలోకి చొచ్చుకుపోయింది. అతని ప్యాంటు మోకాళ్ల కింద పెద్ద చీలిక ఉంది. ఎన్నిసార్లు కుట్టినా అది మళ్లీ చిరిగిపోయింది. అతని కాళ్లలోని చెప్పులు పాతవాసన కలిగి ఉన్నాయవి చిరిగిపోకుండా ఉండటానికి ఒక తాడుతో కట్టబడి ఉన్నాయి. ప్రతిరోజూ ఈ నడక అతనికి అలవాటుగా మారింది. స్కూల్కి వెళ్లే ప్రయాణం. అతని పేరు అహ్మద్. స్కూల్ గేట్ చూసిన వెంటనే అతని గుండెలో స్వల్ప భయం పుట్టింది. అక్కడ స్నేహితుల హాస్యం, ఎగతాళి అతన్ని ఎదురుచూస్తూ ఉంటాయి. అదిగో బిచ్చగాడు, అహ్మద్ వస్తున్నాడు. ఒక స్వరం అతని చెవుల్లోకి గుచ్చుకుంది. ఆ తర్వాత సమూహ నవ్వు. ఇలాంటివాళ్లు స్కూల్కి ఎందుకు వస్తారు? ఇక్కడికి వచ్చి మా గాలిని కలుషితం చేయడానికా? మరొకడు అరిచాడు. అహ్మద్ తలవంచి వాళ్ల కళ్లలో పడకుండా వేగంగా నడిచాడు. అతని కళ్ళు నేలపై ఆనుకుని ఉన్నాయి. అతని ప్రపంచం ఆ చెప్పులలో సంకోచించి ఉంది. క్లాస్ రూంలో అతను ఎప్పుడూ చివరి బెంచ్ పైకిటికి పక్కన ఉన్న ఖాళీ మూలలో కూర్చునేవాడు. ఎవరూ అతనితో మాట్లాడేవారు కాదు. ఎవరూ అతని పక్కన కూర్చునేవారు కాదు. అతని సామీప్యం కూడా వారికి అసహ్యంగా ఉండేది. లంచ్ బెల్ మోగినప్పుడు అందరూ తమ అందమైన టిఫిన్ బాక్స్లను తెరిచారు. బిర్యానీ, పరోటా, మసాలా దోశల వాసన క్లాస్ రూంలో నిండిపోయింది. అహ్మద్ నెమ్మదిగా తన గుడ్డ సంచిలో నుండి ఒక చిన్న స్టీల్ పాత్ర తీశాడు. అందులో మునుపటి రోజు బియ్యం, పప్పు, ఎండు చేప వేపుడు ఉన్నాయి. ఓహితను జైలు ఖైదీల ఆహారం తింటాడు. వెనుక నుండి ఎవరో అరిచారు. మళ్లీ సమూహ నవ్వు. వాసన. ఒక అమ్మాయి ముక్కు మూసుకుంది. అహ్మద్ ఒక క్షణం స్తబ్దుడై నిలిచాడు. అతని కళ్ళు నీళ్లతో నిండినప్పటికీ ఎవరికీ చూపించకుండా వేగంగా ఆహారం తినేశాడు. అతని తల్లి ఎప్పుడూ అతనితో చెప్పేది, కొడుకు ఓపిక అనేది అతిపెద్ద ఆయుధం. అల్లాహ్ ఓపిక ఉన్నవారితో ఉంటాడు.
ఆ మాటలు అతనికి శక్తిని ఇచ్చాయి. ఉపాధ్యాయులు తరచూ ఈ ఎగతాళిని చూడనట్టు నటించారు. బహుశా వారికి ఇది సాధారణ దృశ్యంగా మారి ఉండవచ్చు, లేదా బీదరికం ఉన్న ఒక బాలుడి సమస్యలు వారి దృష్టిలో లేకపోవచ్చు. ప్రిన్సిపాల్ రాజశేఖర్ సర్ స్కూల్లో అతిపెద్ద అధికారి ఎప్పుడూ నవ్వుతూ పిల్లలతో మాట్లాడేవాడు. కానీ అహ్మద్ను చూసినప్పుడు అతని ముఖంలో స్వల్ప భావమార్పు వచ్చేది. ఒక రకమైన అసహ్యమా లేక నిర్లక్ష్యమా? అహ్మద్కు అది ఎప్పుడూ అర్థం కాలేదు. అతని మనసులో ఒకే ఒక ప్రశ్న: నేను ఇక్కడికి ఎందుకు వస్తున్నాను? స్కూల్ విడిచిన తర్వాత అహ్మద్కు మరో ప్రపంచం ఉండేది. సాయంత్రం 4 గంటలకు అతను నేరుగా బస్టాప్కు పరిగెత్తేవాడు. అక్కడ అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు, వృద్ధుడైన బండి కూలీ రామన్నన్న. రామన్నన్న బండిలో కూరగాయల కిరాణా సామాను నిండి ఉండేది. అహ్మద్ రామన్ అన్నకు సహాయకుడిగా సామాను చేర్చడంలో, బండిని నెట్టడంలో సహాయం చేసేవాడు. రామన్ అన్న ముడతలపడిన ముఖంలో చిరునవ్వు విరిసేది. కొడుకు ఈరోజు కాస్త బిజీగా ఉంది, నీవు వచ్చినందుకు బాగుంది. రామన్ అన్న మాటలు అహ్మద్కు పెద్ద ఊరటగా ఉండేవి. సూర్యాస్తమయంలో రామన్ అన్న అహ్మద్కు ఒక గ్లాస్ టీ, ఒక ముక్క స్నాక్ కొనిచ్చేవాడు. ఆ టీ యొక్క వేడి అతని శరీరాన్ని, మనసును ఒకేసారి ఉత్తేజపరిచేది. రామనన్న జోలీ పూర్తయిన తర్వాత అహ్మద్ నేరుగా నగరంలోని ఒక చిన్న హోటల్కు వెళ్లేవాడు. అక్కడ అతని తదుపరి జోలీ మొదలయ్యేది. పాత్రలు కడగడం, టేబుల్ తుడవడం వంటి పనులతో అతను సమయం గడిపేవాడు. వేడినీళ్లలో చేతులు కాల్చుకుని నూనెతో కూడిన పాత్రలు కడుగుతూ అతని చేతులు గరుకుగా మారాయి. కొన్నిసార్లు హోటల్ యజమాని అతనిపై కోప్పడేవాడు: తొందరగా నీకు వేరే పనిలేదా? అహ్మద్ ఏమీ మాట్లాడకుండా తలవంచి తన పని కొనసాగించేవాడు. రాత్రి 10 గంటలకు అతని జోలీ ముగిసేది. ఆ రోజు కూలీ తీసుకుని నేరుగా గ్రామంలోని ఆలయానికి వెళ్లేవాడు. అక్కడ ఒక వృద్ధ మహిళ రమణి అమ్మ ఉండేది. ఆహారం లేక బలహీనంగా ఉన్న రమణి అమ్మకు అహ్మద్ ఆహారం కొనిచ్చేవాడు. రమణి అమ్మ కళ్లలో నిండిన ప్రేమ అతనికి పెద్ద ఆశీర్వాదంగా ఉండేది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కొడుకు, రమణి అమ్మ చెప్పేది. ఆ మాటలు విన్నప్పుడు అతని అలసట మాయమైపోయేది.